కాకరకాయ కూర, అది కూడా ఉల్లి కారం పెట్టనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చాయమినపప్పు, మిరపకాయలు మనం కారం వేసుకున్నా పర్వాలేదు, ఇలా మిరపకాయలు మిక్సీ ఆడేసుకున్నా పర్వాలేదు. కొంచెం కాకరకాయలు ఇలా ఓపెన్ చేసేసుకుని 2 ముక్కలుగా, పెద్దవైతే 2 ముక్కలు 3 ముక్కలు చేసేసుకోవచ్చు. అంటే బోల్ ముక్కల్లో మనం వేసే ఈజీగా మగ్గిపోయేటట్టుగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, లేదంటే పచ్చి ఉండిపోతుంది. అయితే ఈ విధంగా మగ్గ పెట్టేద్దాం. లోపల గింజలన్నీ తీసేసి ఇలా సిమ్ములో పెట్టేసి మగ్గ పెడితే ఇట్టే మగ్గిపోతుందండి. వంకాయలు కూడా చాలా కాకరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి, ఇట్టే మగ్గిపోయాయి అనమాట. నెక్స్ట్ కొంచెం పోపు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేయించేసుకుందాం. ఇవి కొంతమంది పిల్లలు తినరు, తినే విధంగా ఇలా చేస్తే మాత్రం ఈజీగా తింటారు. ఎవరికైనా సరే ఆరోగ్యానికి మంచిది అన్నది ఎప్పుడు ఎక్కదండి. మనకి ఎప్పుడైనా హానికరం చేస్తుంది అన్నది మాత్రం మహా టేస్ట్గా ఉంటుంది. ఎక్కడైనా కూడా ఎవరి దగ్గరైనా సరే వింటున్నాను, చూస్తున్నాను కూడా. అవి ఎక్కువగా తినడం ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇలాంటివి వారంలో 2 సార్లు ఒక్కసారైనా సరే ఇలా కాకరకాయ చేసుకొని మనం తిందాం. అయితే మగ్గిపోయిందన్నమాట. ఈ లోపలే ఈ ఉల్లిపాయలు, నెక్స్ట్ ఈ కాకరకాయలో ఉన్న గింజలు కూడా నేను వేయించేసుకున్నానండి. కొంచెం చింతపండు వేసేసి వేయించేసుకుందాం. చింతపండు వేడికిట్టే మగ్గిపోతుంది అనమాట. ఇవన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే మంచిది. వేయించుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత అప్పుడు కలుపుకుందాం. మిక్సీ వేసేస్తున్నాను ఈ విధంగా. ఈవేళ దంచట్లేదు, ఎందుకంటే పేస్ట్లో ఆడాలి కాబట్టి. ఇలా కాయలు పడాన్ని శుభ్రంగా కూరేసుకుందాం. చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. కొంచెం చాయమినపప్పు అది వేసాం కదా, నువ్వు కూడా వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. అయితే నేను చాయమినపప్పు కొంచెం వేసిన మూలంగా కమ్మగా ఉందన్నమాట కూర. ధనియాలు, వెల్లుల్లిపాయలు కూడా చాలా లైట్గా వేసాను అనమాట. మసాలా అనేది కాదు, ఉల్లికారం పెట్టి కాకరకాయ అనమాట. ఇలా చిన్న చిన్న కాయలు అయితే మాత్రం కాయలు పడాన్ని అయితే వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా వండేసుకుంటే ఎవరికి నచ్చదండి ఇలా చేస్తాను. ఇంచక్క తింటారు ఇలా చేసి పెడితే, చాలా బాగుంటుంది అనమాట. అయితే నూనె కూడా కొంచెం ఒక గరిటె ఎక్కువ అవుతుందంటే కాయలు పడానికి. మాడిపోయింది అనుకుంటున్నారు, మాడిపోవడం కాదండి, కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా టేస్ట్ అద్దరిపోతుందండి కూర. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కాకరకాయ ఉల్లికారం పెట్టి కూర. కొంచెం కారం మిగిలింది, నేను వెయ్యలేదు ఎక్కువ గ్రేవీ ఎందుకని. ప్లస్ ఏంటంటే ఈ కారం మళ్ళీ ఇంకో కూరకి, వంకాయ కూరకు దేనికైనా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలా బాగుంది టేస్ట్. మీరు ట్రై చేయండి కాకరకాయ కారం పెట్టి, ఉల్లి కారం పెట్టి కూర అనమాట. చూడండి ఎంత ఇదిగా ఉందో, చూస్తేనే టెంప్ట్ అయిపోయేట్టుగా ఉంది, తినేటట్టు బాగుంది కదా.